ఏది చీకటి ఏది వెలుతురు, ఏది జీవితమేది మృత్యువు, ఏది పుణ్యం ఏది పాపం, ఏది నరకం ఏది నాకం, ఏది సత్యం ఏది అసత్యం, ఏది నిత్యం ఏది నిత్యం, ఏది ఏకం ఏదనేకం, ఏది కారణమేది కార్యం. ఓ మహాత్మా ఓ మహర్షి అన్న మహాకవి శ్రీశ్రీ కవిత పంక్తులు దిగ్గజ దర్శకరత్న దాసరి నారాయణరావు విషయంలో నేడు నిజమైంది. మనిషి విలువ ఉన్నప్పుడు కన్నా పోయినప్పుడే తెలుస్తుందని అంటారు. కానీ దర్శకరత్న దాసరి నారాయణరావు బ్రతికున్నప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని కనుసైగతో శాసించారు. అడిగిన వారికి అడగని వారికి దాన ధర్మాలు చేశారు. ఎంతో మందిని తెలుగు తెరకు పరిచయం చేసి లెజెండరీలుగా నిలబెట్టారు. 100కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నీస్ రికార్డ్ సాధించారు దాసరి. ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా దాసరి నారాయణరావు పెద్ద దిక్కుగా ఉండేవారు. కానీ ఏం లాభం, ఆయన మరణించిన తర్వాత ఆయనకు నివాళులు అర్పించేవారే కరువయ్యారు. దాసరి తన జీవితంలో పదుల సంఖ్యలో నటులను దర్శకులను తీర్చిదిద్దారు. కానీ నేడు వారెవ్వరూ ఆయనను పట్టించుకోకపోవడం మనిషిలోని స్వార్థం ఏ స్థాయిలో ఉంటుందో, అవసరం లేకుంటే ఎలా చూస్తారో తెలుస్తోంది. మే 30వ తేదీ దాసరి మరణించిన రోజు. దాసరి మరణం తర్వాత మొయినాబాద్లోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు జరిగాయి. అక్కడే ఆయనకు ఓ మెమోరియల్ను నిర్మించారు. ఇప్పుడది చెత్తతో పిచ్చి మొక్కలతో నిండిపోయింది. దానిని పట్టించుకున్న నాదుడే లేడు. అది నిజంగా మెమోరియలేనా అన్నట్లు తయారైంది. ఆస్తుల కోసం కోర్టులకెక్కిన కొడుకులు పట్టించుకోలేదు. దాసరి దయతో నటులుగా స్థిరపడ్డవారు కూడా పట్టించుకోలేదు. ఆయన శిష్యులమంటూ ఇండస్ట్రీలో అవకాశాలు అందిపుచ్చుకున్న వారు కూడా పట్టించుకోలేదు. చివరకు దాసరి సమాధి దుస్థితి గురించి సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కాగానే హీరో మంచు మనోజ్, గీతా ఆర్ట్స్ సంస్థ సిబ్బంది అక్కడకు చేరుకుని ముళ్ళ కంపలను చెత్తా చెదారాన్ని క్లీన్ చేసి నివాళులు అర్పించారు. స్థాయిలో ఉంటుందో, అవసరం లేకుంటే ఎలా చూస్తారో తెలుస్తుంది. ఎందరికో సహాయం చేసిన ఓ దర్శకరత్న పెద్ద మనసుతో వీరిని క్షమించండి. దర్శక నిర్మాత, పత్రికా అధిపతి స్వర్గీయ దాసరి నారాయణరావు గారికి సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ఘన నివాళులు అర్పిస్తోంది.